హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్‌ని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాస్‌ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని తీసుకొని దాన్ని చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును, అలాగే టమోటా ముక్కలను, అలానే కొన్ని ఆనియన్స్‌ని 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన దాన్ని మనం ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. పేస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ బటర్‌ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో మనం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్‌ని, కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని అది కొంచెం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు అందులోకి 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, అలాగే జీలకర్ర కొంచెం, లవంగాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని కొంచెం సేపు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్‌ని ప్యాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని
కొంచెం సేపు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అది అడుగంటుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్‌లో 2 మినిట్స్ అనేది మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. వెంటనే దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 ½ టీ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సో, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. అలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటుకుంటూ ఉంటుంది. నీట్‌గా దాన్ని అలా అలా కలుపుతూ ఉండాలి. చూసారుగా ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసుకోవాలి. పోసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి కలితిప్పుకోవాలి. అలా కలితిప్పుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూతని మనం తీసి ఒకసారి దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో నేను ఒక 2 టీ స్పూన్స్ అనే మసాలా పౌడర్‌ని యూజ్ చేశాను. అది నేను హోమ్‌మేడ్ మసాలా పౌడర్‌ని వేసుకున్నాను. మసాలా పౌడర్‌ని వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అది కొంచెం చిక్కబడినట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. అలా మనం మూత పెట్టుకొని కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ లిడ్‌ని తీసుకోవాలి. ఫైనల్‌గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజున్ అనేది లాస్ట్‌లో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.